చేరారు. పాండవులు, శ్రీకృష్ణస్వామి పరివారాలు అందరూ రాగా మహర్షులంతా వచ్చారు. పర్వతుడు, నారదుడు, రాజఋషులు, దేవఋషులు, ధౌమ్యుడు, వ్యాసులవారు, బృహదశ్యుడు, భరద్వాజుడు, పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రమదుడు, త్రితుడు, గృత్స్రమదుడు, అసితుడు, కక్షీవంతుడు, గౌతముడు, కౌశికుడు, సుదర్శనుడు, ఇంకా ఎందరో మహానుభావులు చక్కగా ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం పొంది ఆ భీష్ముని దగ్గరికి వచ్చారు అందరూ. ఆ అందరూ వచ్చినప్పుడు పడుకున్నటువంటి ఆ భీష్ముణ్ణి శ్రీకృష్ణస్వామి వారు అడిగారు, తాత, నువ్వు శరీరం వదిలితే ఈ లోకంలో ధర్మాలు చెప్పగలవారు లేరయ్యా, నీవే బోధించాలి. ఈ ధర్మబోధ ధర్మరాజుకు చెప్పి లోకంలో ధర్మముల యొక్క ప్రచారం శాశ్వతంగా చెయ్యాలి. ఇది నీ మీద ఉన్నటువంటి బాధ్యత అంటే ఆయన అన్నాడు, బాణాల దెబ్బలతో అర్జున అస్త్రాల దెబ్బలు తిని దప్పికవుతూ స్మృతి కోల్పోయి దృష్టి లేక మనస్సు పనిచెయ్యక ఇప్పుడు నేనేం చెబుతాను స్వామి కృష్ణ ప్రభో. సర్వేశ్వరుడవు, సర్వజ్ఞుడవు, సర్వశక్తి సమన్వితుడవు, సర్వధర్మ ప్రచారకుడు, గీతాశాస్త్రం చెప్పిన నీవుండగా నేను ధర్మాలు చెప్పడం ఎందుకు, నువ్వే చెప్పమన్నాడు. అలా కాదు, నేను చెబితే నాకు పెరిగే ప్రతిష్ఠ ఏమిటన్నారు. ఇదివరకు ఇంత చెప్పినా నేను ఇంత తెలియగలవాడిని ఎవరనుకున్నారు. నా భక్తుడు ప్రతిష్ఠ పొందటం నాకు ఆనందం. నమే భక్త ప్రణశ్యతి నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. నారాయణ భక్తులకు పరమాత్మ దివ్యానుగ్రహం చూపిస్తారు. ఎక్కడ పొచ్చము లేదు, అనుగ్రహంలో లోపం లేదు. కనుక నువ్వు చెప్పడం చాలా మంచిది, నీవే చెప్పాలన్నా. అప్పుడు ఇక ధర్మాలన్నీ చెప్పాడు. శాంతి అనుశాసనములని 2 పర్వాలలో చక్కగా విస్తృతంగా విశదంగా వివరించారు మహాభారతంలో. సమస్త ధర్మాలు, వర్ణ, ఆశ్రమ, స్త్రీ, పురుష, గురు, శిష్య, పుత్ర, పిత, సమస్త ధర్మాలు ఒకటేమిటి, సంకట ధర్మం, ఆపద్ధర్మం, మోక్ష ధర్మం, ప్రాకృత ధర్మం, ప్రపంచ ధర్మం, సృష్టి ధర్మం, సర్వధర్మాలు కూడా చూపించారు. సమస్తమైనటువంటి ధర్మాలు వరుస వరుసగా దివ్యమైన అనుగ్రహంతో బోధించాడు. ఆహా, ఎవరు తెలుసుకోగలరు పరమాత్మ యొక్క దివ్యానుగ్రహ ప్రభావాన్ని? ఒక్క భక్తునికే తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. అందరూ మహర్షులంతా వచ్చి కూర్చున్నారు. భీష్ముల వారి చేత లేని శక్తిని దప్పిక తీర్చి స్మృతి కలిగించి సమస్త విషయాలు తోచేటట్టుగా చేసి చెప్పగలిగిన శక్తిని భీష్మునికి అనుగ్రహించారు పరమాత్మ. ఆయన వాత్సల్యంతో నా భక్తుడి ద్వారా, అందుకనే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, శుక, శౌనక, భీష్మ దాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ నమామి అంటారు. పరమ భాగవతుల్లో ఒకడు భీష్ముడు. అస్ఖలిత బ్రహ్మచారి, సర్వధర్మవేత్త, యోగి, మహాబుద్ధిశాలి, సమాధినిష్ఠుడు. అటువంటి వానికి అనుగ్రహంతో చూపించారు మొత్తం కూడా. రాజా గదాపాణిర్వృకోదరగ కృష్ణ స్త్రీ గాంధీవశ్చాప సుహృతు కృష్ణ తతో విపతు. కాలం ఎంత గొప్పది! కాలం పరమేశ్వర స్వరూపం కదా నాయనా. ధర్మజ, దుఃఖపడవోకు. తాతను పడవేశానని నువ్వు విచారపడుతున్నావు, నీకది అక్కరలేదు. సమస్తము కావలసే జరిగింది. కాలమే సమస్తాన్ని నడుపుతుంది. జగదీశ్వరుడు నీకు పక్కన చెలియై, చుట్టమవై, మరంది అయి సర్వవిధాలా నీకు తోడుగా ఉన్నాడు. ఆహా, అనురాగంతో బ్రహ్మాండమైన ఆనంద బాష్పాలు కలిగిన ఈ భీష్మునికి కళ్ళమించి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. శరీరమంతా బాణాలతో బిగిసి ఉన్నది ఆ సమరతలంలో. కానీ ఒక్క శిరస్సు మాత్రం అటూ ఇటూ తిప్పడానికి వీలుగా ఉంది. దానికి బాణాలు తగలలేదు. అందుకనే దిండు కావాలని అడిగితే అర్జునుడు ఆ బాణాలతోటే దిండును తయారు చేశాడు. దప్పికవుతున్నదంటే పాతాళ గంగను అభిమంత్రించి పాతాళం నుంచి నిర్మలోదకాన్ని తీసుకోవచ్చి
ఆ ఉదకంతో దాహం తీర్చాడు. రణధర్మం తెలిసిన వాడివి నీవేరా అర్జున. నాయనా, మీ తండ్రి పాండురాజు ఏనాడో పరమపదించాడు శతశృంగ పర్వతం మీద. దిక్కులేని మిమ్మల్ని కుంతి మహర్షుల సహాయంతో హస్తినాపురానికి తెచ్చింది. ఆ తెచ్చినప్పుడు వారిని విద్యాభ్యాసాలు, ఉపనయనాలు, శస్త్రాస్త్రాలు నేర్పడాలు అన్నీ హస్తినాపురంలో జరిగినాయి. తండ్రి, సమస్తము కాల ప్రభావం. ఎందుకంటే ధర్మరాజు నాయకుడా, గదాపాణి 10,000 ఏనుగల బలం కలిగిన వాడు, ఒక విధ్వంసి, జటాసురంతకు హిడింబ ప్రాణ పారీణు. తిక్కన గారు వర్ణిస్తారు. అద్వితీయ అసమ ప్రభావం కలిగినటువంటి ఆ భీమయ్య మహావీరుడు, గాంధీవధారి అర్జునుడు, శస్త్రాస్త్ర పండితుడు, ఇంద్రలోకంలో నేర్చుకున్న శస్త్రాస్త్ర విద్యలు. ఆ మహానుభావుడు యుద్ధవీరుడు. నకుల సహదేవులు చిత్రయుద్ధ విశారదు, శ్రీకృష్ణస్వామి రక్షకుడు. నాయనా, అయినా చూచావు, సౌప్తికంలో పిల్లలు పరివారాలంతా పోయినారు. ఎందరినో కోల్పోయినారు రణరంగంలో. కాల ప్రభావం. నహ్యస్య కరిహిచిద్రాజన్ పుమాన్ వేద విధిచితం. ఈశ్వరుని లీలా విలాసం ఎప్పుడు ఏమి చేయదలిచాడో అది ఎవ్వరికీ తెలియదు తండ్రి. అది తెలుసుకోవటం చాలా కష్టం. ఇది దైవతంత్రంగా నిర్ణయించి సమస్తమును దైవ ప్రభావంగా గుర్తించి, ధర్మజా నువ్వు దుఃఖాన్ని వదిలిపెట్టమన్నారు. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యగా నారాయణ పుమాను మోగయర్మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు. లోకాన్ని మాయతో వశం చేస్తూ అనంతకోటి బ్రహ్మాండములకు నాయకుడైన సత్యస్వరూపుడైన ఆనందమూర్తి అయిన ఈ పరాత్పరుడు సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడుగా యదువంశంలో పుట్టినట్టుగా లీలలు చేస్తున్నట్టుగా మీలో తిరుగుతున్నాడు. ఏమి ఆయన విలాసం! ఆయన మహామహిమని ఎవరు తెలుసుకుంటారు? భగవాన్ వేద గుహ్యతమము శివ. ఒక్క శంకరుడికి తెలుస్తుంది పరమాత్మ యొక్క దివ్య వైభవం. దేవర్షికి నారద సాక్షాత్ ఇక్కడే ఉన్నాడుగా నారద మహర్షి వారు, ఆయనకు తెలియాలి. అలాగే కపిల నృప, కపిల మహర్షి సాక్షాన్ నారాయణుడే. ఈ నీవేమనుకుంటున్నావు? మేనమామ కొడుకు అనుకుంటున్నావు? కాదు. ఎం మన్యసే మాతులేయం కృష్ణం మిత్రం సుహృత్తమం అకరోగో సచివము దూతము. ఎంతగా మీకు సేవ చేశారయ్యా పరమాత్మ. పాండవులకు దూతగా బయలుదేరి వెళ్ళాడే హస్తినకు. సర్వేశ్వరుడు దూత. పతితులు గారు నీ ఎడల భక్తులు, శుంఠలు గారు విద్యల చతురులు, మంచివారు నృపసంతతికి తలలోని నాల్కొలు. సభారంగంలో స్వామి అందరికీ విశదించి చెబుతాడు. అచ్యుతునకు కూర్చువారు నాకు చాలా దగ్గర వారని. ఇలా పాండవుల యందు ఆత్మీయతను పెంచుకున్న పరమేశ్వరుడు విలాసమూర్తిగా మిమ్మల్ని అనుగ్రహించాడు. మీకు మేనమామ కొడుకుగానే ఉన్నాడు. సర్వాత్మకుడు ఆయన, సర్వద్రష్ట. ఆయనకు బుద్ధి వైషమ్యం లేదు. ఒకరి యందు అనుగ్రహం, ఒకరి యందు ఆగ్రహాలంటూ ఉండవు. ఆయన కోర తెగింది లేదు, అక్కర లేనిది లేదు. నానవాప్యమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. పొంద తగనిది లేదు, పొందవలసింది లేదు. రెండూ సుఖం లేదు, దుఃఖం లేదు, కోరికలు లేవు పరమేశ్వరుడికి. విలాసం. జీవుల యొక్క కర్మానుభవంగా ఒకరిని అనుగ్రహిస్తాడు, ఒకరిని శిక్షించడం అనే అనుగ్రహం చేస్తాడు. తథాపి ఏకాంత భక్తేషు పశ్య భూత భూప అనుకంపితము. అయినా పరమభక్తులు, భగవంతుణ్ణి పరమ ప్రేమతో ఆరాధించే మహానుభావులు ఎవరైనా ఉంటే వారి యందు ఎంతో దయ, కరుణ, కృపా రసాన్ని ఒలికిస్తాడు. వైషమ్యం లేకపోయినా తనను కల్పవృక్షం వలె, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మాకిది కావాలా అంటే అప్పుడు కోరికలు ఇస్తుంది, అక్కర్లేదంటే ఊరుకుంటుంది. భగవంతుణ్ణి ద్వేషిస్తే శిక్షింపబడతాడు. అనుగ్రహించడానికి వీలుగా ఆరాధిస్తే, అనుసరిస్తే, ఆప్యాయతతో హృదయాన్ని ఒప్పజెబితే
సర్వము ఆయనే చేస్తాడు. పరమేశ్వరుడు భగవాన్ భక్త భావన, భగవాన్ భక్త భక్తిమాన్. భక్తుల యందు భగవంతుడికి భక్తి. భక్తి అంటే ప్రేమ. తనను ప్రేమించే వారి యందు తాను ప్రేమిస్తూ ఉంటాడు. తన ప్రేమ అనుస్యూతంగా నిత్యంగా ఉంటుంది. భక్తి ఆవేశ్య మనో యస్మిన్ను వాచాయన్నామ కీర్తయన్ను త్యజన్ కడేబరము యోగి ముచ్యతే కామకర్మభి. ఈ శరీరాన్ని జీవుడు వదిలేటప్పుడు ఆ స్వామి యొక్క దివ్య పాదారవింద ధ్యాన అనుసంధానంతో కూడిన చిత్తంతో ఆయన మంగళమైన శుభమైన నామాన్ని ఉచ్చరిస్తే, అందుకే అంటారు భక్తులు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతమద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణము కుతస్తే. ఇప్పుడంతా ఎందుకయ్యా భగవంతుణ్ణి చింతించడం? ఏదో ముసలితనం వచ్చేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు అప్పుడంటే చాలు. అప్పుడు ఇనపెట్లో పెట్టిన డబ్బే పిల్లవాడికి చెప్పలేడు, రాయించిన ప్రాంసరీ నోట్లే చెప్పలేడు. ఎక్కడే ఉంది లాంటి గుడ్డేళ్ల పెడతాడు. కఫం కంఠాన్ని పిసిగేస్తుంది. కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ. నీవు మొదటి నుంచి ఏది అలవాటు పెట్టుకున్నావో, దేని యందు మునిగి తేలుతున్నావో, దేన్ని ఆరాధిస్తున్నావో అది అనుస్యూతమై అదే మాట గుర్తొస్తుంది. అందుకే పుట్టినప్పటి నుంచి భగవంతుని యందు చిత్తం పెట్టమన్నారు, అదే స్మరించమన్నారు, అదే ఆలోచించమన్నారు. ఎందుకని? ప్రాణావసాన స్థితిలో అది మరల గుర్తొస్తుంది. నీకు చాలా అవసరమవుతుంది. ఆ గుర్తొచ్చినప్పుడు నీకు భగవంతుని యొక్క నామం గుర్తొస్తుంది. ఆహా, ఏ భగవంతుని యొక్క దివ్యనామ సంస్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టిన మహాయోగి కృతార్థుడై వికుంఠ ధామాన్ని చేరుతాడో, సదేవదేవ భగవాను ప్రతీక్షతాం కళేబరము యావదిదము హినోమ్యహం. దేవదేవుడు, పురాణ పురుషుడు భగవంతుడు, అప్రమేయుడు, ఆ పరమాత్మ ఆహా ఇక్కడికి దయచేశాడు. స్వామి, ఒక్క పెద్ద కోరిక కోరుతున్నానన్నాడు. ఈ శరీరాన్ని భీష్ముడు వదిలేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. నీ సమక్షంలో నిన్ను చూస్తూ ఈ శరీరం వదలాలి. ప్రసన్న హాసారుణ లోచనోల్లసతు ముఖంబుజ ధ్యానపథ చతుర్భుజ. చతుర్భుజ శంఖచక్ర గదా పద్మ వనమాల పీతాంబరాలతో, కోమల శ్యామల దివ్య లావణ్య ధామంతో, అద్భుతాద్భుతమైన అనురాగ ప్రయుక్తమైన మందహాసంతో ఉండే ఆ మూర్తి నాకు దర్శనమిచ్చుగాక అని ప్రపన్నుడై ప్రార్థిస్తాడు భీష్ముడు. ధర్మాన్ ప్రవదతస్తస్య సకాల ప్రత్యుపస్థితగా యో యోగినశ్చంద మృత్యో వాంఛితస్తు ఉత్తరాయణగా. తాను కోరుకున్న ఉత్తరాయణ సమయం వచ్చింది. తండ్రి శంతను మహారాజు చేత నీ ఇష్టం వచ్చినప్పుడే నీకు మృత్యు వస్తుంది, లేకపోతే నిన్ను మృత్యువు దరిచేరదు అని వరం ఇవ్వబడ్డాడు. స్వచ్ఛంద మృత్యువైన ఆ భీష్ముడు ఉత్తరాయణ ప్రవేశానికి ఎదురు చూస్తున్నాడు. అనగా మాఘశుద్ధ అష్టమి. భీష్మ ఏకాదశి అంటారు, ఏకాదశి కాదు, ఆయన శరీరం వదిలింది. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమి అని తర్పణాలు చెయ్యాలందరూ. ఆయనకు ఆ సమయం ఆసన్నమైంది. చూచాడు. తదా ఉపసంహృత్య గిరః సహస్రణీకి విముక్త సంగం మనః ఆదిపూరుషే కృష్ణే లసత్పీఠపటే చతుర్భుజే పురస్థితే మీలిత దృకు వ్యధరయతు. బాహ్య విషయాలన్నిటినీ ఉపసంహరింపజేశాడు. శబ్దస్పర్శ రూపరసగంధానుభవాలు లేవు. లౌకిక వ్యవహార మనస్సు లేదు. ప్రసంగాలు మానాడు. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంచేసి దృగ్జాలంబున్ హరిమోముపై వరపి తత్కారుణ్య దృష్టిల్ వినిర్మూలీభూత శరవ్యధాన్ని చయుడై
మోదించి భీష్ముండు సంశీలం బొప్పనుతించే కల్మష గజ శ్రేణీకరిన్ శ్రీహరిన్. సర్వ విషయ ప్రసంగాలు వదిలాడు, సర్వ సంకల్పాలని తోసేశాడు. మనస్సు అమనస్కమైపోయింది. సమస్తమైన బాణాలు, దెబ్బలు, శరీరానికున్న వ్యధలు, పోట్లు అన్నీ మరిచాడు. సమాధినిష్ఠుడై ఉన్నాడు. చక్కని ఉత్తమోత్తమైన ఏకైక స్వభావంతో సమస్త కల్మష శ్రేణులను పోగొట్టేటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, వాసుదేవుణ్ణి నుతించాడిదే భీష్మస్తవం. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్రంజిల్ల నీలాలక ప్రభ సంయుక్త ముఖర విందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయుల్ చేరెడు వన్నెలాడు మదినావేశుంతు నెల్లప్పుడు. ముల్లోకాలను మోహింపచేసే సుందర సుకుమార లావణ్య కోమల శ్యామల దివ్య కాంతి శరీరమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సర్వేశ్వరుడి యొక్క శరీర కాంతి కోటి సూర్య ప్రభాభాసమానమైన దివ్యస్వామి యొక్క దర్శనం కలిగితే అది మరవటానికి వీలా, ఇలా ఉందని చెప్పడానికి వీలా. ప్రభత నీరజ బంధు ప్రభమైన చలము పచ్చని పటం, పట్టు వస్త్రం, ఆ పైన శోభిస్తున్నది శరీరం మీద. నల్లని నీలమేఘ శ్యామల శరీరం మీద ఆకుపచ్చ పసుపచ్చల కలయికలతో కూడినటువంటి వస్త్రం పైన శోభిస్తున్నది. నల్లని తుమ్మెదల గుంప అనేటట్లుగా వంపులు తిరిగిన సుందరాతి సుందరమైన మృదువైనటువంటి ఆ ముంగురులు ముఖం మీద కమ్ముతున్నాయి. ముఖమనే కమలంలో మకరందాన్ని తాగటానికి చేరుతున్న తుమ్మెదల అనేటట్లు మా విజయులు చేరడు వన్నెలాడు. మనిషికి ఒక్కటే ఒక్క స్వరూపం, భగవద్రూపం చిత్తంలో ఉంటుంది. అందుకే ఒకడికి రాముడు, ఒకడికి కృష్ణుడు, ఒకడికి నరసింహస్వామి. చిత్తంలో ఒక్కసారి గట్టిగా పడ్డ ముద్ర మరిచిపోలేడు. అది తాను ధ్యానించడానికి చాలా వీలు, అదే నిలిచి ఉంటుంది. ఆనాడు రణరంగంలో ఆయుధముంధరింపను అని కగ్గముగానొక పట్ల, ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ పెలుసు నన్ను పిమ్మట ఎగ్గురాడిన దోయిలి యొగ్గుదు. నేను ఆయుధం పట్టను, ఒక పక్షంలో యుద్ధం చెయ్యను అని ఆనాడు చేసిన ప్రతిజ్ఞ నా కోసం మరలించుకున్నాడు స్వామి. భీష్ముడికి సేనాధిపత్యం చేసినప్పుడు భీష్ముడుగా ప్రతిజ్ఞ చేశాడు, స్వామి చేత ఆయుధం పట్టించి తీరాలి. అప్పుడే భీష్ముడి యొక్క ప్రజ్ఞ. భక్తుడు కోరితే భగవంతుడు ఏమైనా చేస్తాడు. ఆ భక్తి మనం సంపాదించాలి. భక్తి గనక కలిగితే ఊరికే కొంగు బంగారం స్వామి. సర్వేశ్వరుండైన శౌరి తులదూపధనమున్నదే. డబ్బుతో కొంటామా భగవంతుణ్ణి? వేషాలతో కొంటామా? వినయ విధేయతలు చూపించి మోసం చేయగలమా? నీ హృదయం భగవంతుడికి అర్పించాలి. అర్పిస్తే చాలు, తాన ప్రతిజ్ఞలు తీసి అవతల పెట్టేస్తాడు. తాను ఆయుధం పట్టనన్నాడు, తన చేత ఆయుధం పట్టిస్తానన్నాడు భీష్ముడు. మావాడి ప్రతిజ్ఞ ముఖ్యం గాని నా మాటది ఏమిటని. జనకుడికి పుత్రుడు యందున్న వాత్సల్యం కంటే అనంతకోటి బ్రహ్మాండ జనకుడైన సర్వేశ్వరుడికి భక్తుని యందుండే అనురాగం ఎంతది. స్వామి బయలుదేరి ఆ రణరంగంలో ఆ వస్తున్న చూపు అదే మనస్సులో నిలిచింది ఆయనకు. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రజజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోవితో
జయముల్ పార్థునకిత్తునంచు అని నా శస్త్రాగతిం చాలా నొచ్చెయు బోరించు మహానుభావు ఎదలో జిల్తున శ్రాంతము. అర్జునుని రథానికి కట్టిన శ్వేతాశ్వాలు, వాటి గెట్టెల తాకిడికి లేచిన దుమ్ము సుకుమారమైన ముంగురుల మీద పడుతున్నది పరమాత్మకు. అది కూడా చూచుకోలేదు. ఆ గుర్రాలకు మూత్రపురీషాలు వస్తే చేతితో గోకేవాడు భగవంతుడు. భక్తుడైన వాడి పరివారానికి కూడా సేవ చేస్తాడండి, భక్తునికే కాదు భగవానుడు. ఆహా, ఆ వేగంతో శ్రమతో కూడినటువంటి ముఖం కలిగి పార్థుడికి అర్జునుడికి జయం ఇచ్చి తీరుతానని పట్టుబట్టి రథంతో ముందుకు తోరుకుంటూ వచ్చాడే మహానుభావు ఎదలో తిరుగుతూ అశ్రాంతము. ఆ సర్వేశ్వరుణ్ణి నా హృదయ కమలంలో సర్వదా భావిస్తాను, మననం చేస్తాను, ధ్యానిస్తాను. నరుమాటలు విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులిక్షింప రథంబు నిల్పి పరభూపావళిం చూపుచున్ పరభూపాయువులెల్ల చూపులన శుంభల్కేళి వంచించు ఆ పరమేశుండు వెలుంకుచుండెడు సుహృతు పద్మాసనాసీనుడై. అర్జునుడన్నాడు, సేనయోరుభయోర్మధ్యే రథము స్థాపయమే అచ్యుత. కృష్ణ ప్రభో వాసుదేవ, ఈ రెండు సైన్యాల మధ్యలో రథాన్ని నిలపవయ్యా. ఎవరితో నేను యుద్ధం చెయ్యాలి, ఎవరిని నేను సంహరించాలి, ఒక్కసారి కంటితో చూస్తానన్నాడు విచారించి. ఆ మాట విని 18 అక్షౌహిణీల మధ్యలో అక్షాంశ రేఖలో కపిధ్వజ మర్యాదతో కూడిన అగ్నిదత్తమైన దివ్యాతి దివ్య శ్వేతహయాలతో కూర్చోబడ్డ ఆ రథాన్ని జెండాపై కపిరాజు స్వామి తోలుకుంటూ వెళ్ళారు, ఆపారు. అర్జున చూడరా, ఎవరితో నువ్వు యుద్ధం చెయ్యాలో ఒక్కసారి అన్నారు. అని ఒక్కసారి స్వామి కంటితో చూచాట. ఎవరిని? మహా అందరినీ. భీష్ముడు అంటున్నాడు, ఆయన చూడటమే మా ఆయుష్యాలు ఎగిరిపోవటం ఆ చూపులోనే ఉందన్నా. చూడరా అని అర్జునుడిని పిలవటం ఉందే, ఆ చూపులోనే అర్జునుడికి శోకమోహాలు వచ్చినాయి. గీతాశాస్త్రం చెప్పాల్సి వచ్చింది. స్వామి, ఒకే చూపు ఒకరికి ఒక రకంగా, మరొకరికి ఇంకో రకంగా. ఆహా, పరభూపాయువులెల్లా చూపులన శుంభత్కేళి వంచు ఆ పరమేశుండు. అదే మూర్తి నా హృదయ కమలంలో సర్వదా సర్వదా నిలిచే ఉన్నది. ఆ పరమేశ్వరుణ్ణి నేను హృదయంలో చూసుకుంటున్నాను కదా. నా భాగ్యం ఏమి భాగ్యం అని చెప్పాలి. ఆహా, అదృష్టం, ఎంత అదృష్టం స్వామితో యుద్ధం చెయ్యటం. స్వనిగమమపహాయ, తను చేసిన ప్రతిజ్ఞ తోసవతల పారేశాడు. మత్ప్రతిజ్ఞామృతమధికర్తుం, భక్తుణ్ణి దీనుణ్ణి ఆర్తున్నైన నా కోరిక తీర్చడం కోసం స్వామి నీ ప్రతిజ్ఞ అవతల పెట్టేశావు. ఆ యుద్ధముద్ధరింపను యుద్ధమునరింతృ వారలు అబద్ధమెందులకు యుద్ధంబు త్రోవబోవక, యుద్ధం జోలికే పోనన్నాడు. అటువంటి వాడు చక్రం పట్టుకున్నాడు. నా ప్రతిజ్ఞ నిలపడం కోసం అవప్లుతో రథస్థ ధృత రథ చరణ అభ్యయాతు చలద్గు హరిరివ హంతుమిభం గతోత్తరీయ. ఆ పైన పచ్చని పట్టు ఉత్తరీయం జారుతూ ఉండగా చక్రాన్ని చేతిలో ధరించి, చూడు నిన్ను చంపుతా, ఈ పూట భీష్ముణ్ణి ఖాళీ చేస్తానంటూ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పికొనగా చక్ర ఉరికినను ఉర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేబట్టి చనుదిల్చురయమున పైనున్న పచ్చని పటము జారా
నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా. స్వామి వెంట దూకి పట్టుకున్నాడు అర్జునుడు. కృష్ణా ప్రభో, నువ్వు యుద్ధం చెయ్యనన్నావు, ఆయుధం పట్టనన్నావు, నా పరువు నిలపవయ్యా. నేను అసమర్థుణ్ణి గనక నువ్వు ముందుకొచ్చావని అనుకుంటారే. చూచారా, నమ్మితి నాలావు నగుబాటు చేయకు మనింపు బని క్రీడి మరల దిగువ. కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాదు విడువు అర్జున అనుచు మద్విసిక వృష్టి తెరలిచను తెలుచు దేవుండే దిక్కునాకు. ఏ దేవుడు నా దివ్యాస్త్ర శస్త్రాలతో నొచ్చి శరీరమంతా బాణాలు దిగబడి రక్తసిక్త శరీరుడై కోపాన్ని అభినయించి అర్జునుడికి ఆనందం కల్పించాలి, అర్జున శత్రువుని పరిమారుస్తున్నట్లుగా నటించి సుదర్శన చక్రాన్ని పట్టుకొని ఏనుగ కుంభస్థలాన్ని పగలగొట్టడానికి బయలుదేరిన మృగరాజైన బలవంతమైన నిర్వక్ర విక్రమవంతమైన సింహంలాగా దూకొచ్చాడో. ఆహా, జజరథ కుటుంబ ఆత్తతోత్రే ధృతహయ రశ్మిని తచ్రియా ఈక్షణీయే భగవతి రతిరస్తు మే ముమూర్షో యమిగ నిరీక్షహతాః గతాః స్వరూపం. హే పరమేశ్వరుణ్ణి, ఏ దివ్యమూర్తిని, ఏ ప్రపంచాతీతుణ్ణి, ఏ భగవంతుణ్ణి చివర భాగంలో ఒక్కసారి స్మరించి ధ్యానించి మనస్సులో నిలిపి సంస్మరణం చేస్తే ఆయన సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు పొందుతారో అట్టి సర్వేశ్వరుడు అర్జునుడు యొక్క రథం అనే కుటుంబంలో సారథిగా కూర్చొని ఆ పగ్గాలు లాగుతూ అఖండమైన దివ్యాతి దివ్యమైన అపూర్వ శోభా వైభవంతో తులతూగుతున్న నా సర్వేశ్వరుడు ఆ భగవంతుడు. ఆహా, స్వామి తనకున్భృచ్చుడు, ఎంత అనుగ్రహం నీకు అర్జునుని మీద. తనకున్భృచ్చుడు వీనిగా చుట మహాధర్మంబు వొమ్మంచు అర్జున సారథ్యము మూని పగ్గములు చేజోజ్యంబుగా బట్టుసు మునికోలం వడి పూల్చి ఘోటకములన్ మోదించి తాడించుచును జనులన్ మోదము నొందసేయు మోదా మహాత్ముని ప్రశంసించదన్. తన భృత్యుడు నమే భక్త ప్రణశ్యతి మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నన్నెవడు ప్రేమిస్తాడో, ఎవడు భావిస్తాడో, ఎవడు ధ్యానిస్తాడో, నా యందు చిత్తం అర్పించిన వాడికి నేను సర్వస్వం అర్పిస్తాను. వాడొక్క మనస్సే అర్పిస్తాడు, నేను నా సర్వస్వం అర్పిస్తాను. నా భృత్యుడు పాపం అర్జునుడు నన్ను నమ్ముకొని రణరంగానికి వచ్చాడు. వీడికి ఏవైనా ఇబ్బంది కలగటాన్ని నేను సహిస్తానా? ఈ భీష్ముడు చండ ప్రచండ నిర్వక్ర విక్రమ ప్రభావంతో రేగిపోతున్నాడే, ఇతన్ని ఇప్పుడు అనపకపోతే లాభం లేదని నా మీదికి ఆగ్రహాన్ని చూపించాడే. స్వామి, పలుకుల నగముల నడపుల అలుకల అవలోకనముల ఆభిరవధూకులముల మనముల తాలిమి కొలుకులు వదలించు ఘనుని కొలచెద మదిలో. ఒక్క చిరునవ్వు, ఒక్క మందహాస స్ఫూరిత వదనారవింద దివ్య కరుణా కటాక్ష వీక్షణ ప్రసారం, ఆ కులుకు, ఆ హొయలు, ఆ శోభ, ఆ అందం, ఆ సౌరు, ఆ తీరు, ఆహా ఏవి నేర్పు! భగవంతుని సగుణ సాకార లీలా పరమేశ్వర రూపం మనుష్యుడుగా, లీలా మనుష్యుడుగా అవతరించి భగవంతుడు గోపకులంలో, నందవ్రజంలో, బృందావన సీమలో
గోపికలను ఆనందపరిచాడే. నిరీక్షణ కల్పిత ఉరుమాన కృతమనుకృతవత్యగా ఉన్మదాంధా ప్రకృతి మగమల్కిల యస్య గోపవధ్వ. హే పరమేశ్వరుడి దివ్య అనిర్వచనీయ సౌందర్య ప్రభావంతో మనస్సు స్వాధీనమై వెంటబడి తిరిగారే, గానం చేశారే గోపికా గీతములు. ఆయన లీలలన్నీ అభినయించి చేశారే, అదే పని చేశారు భక్త జయదేవు మొదలైన వారు అష్టపదుల్లో. ఆ గోపికల భావాన్ని తన్మయత్వంతో భావించి వీరంతా కృతార్థులైనారు. మునిగణ నృపవర్య సంకులే అంతఃసదసి యుధిష్ఠిర రాజసూయ యశాం అర్హణం ఉపపేద ఈక్షణీయ మమ దృశి గోచరగాయష ఆవిరాత్మ. స్వామి, నాడు రాజసూయ మహాధ్వర సంభారంలో సమస్తమైన రాజలోక బ్రహ్మర్షి దేవర్షి నారదాదుల సమక్షంలో నీకే ఒక్కడికే అర్చన చెయ్య తెగిన వాడవని నేను సాహసించి చెప్పానే నీ చరణారవింద అనురాగంతో. స్వామి, అప్పుడు శిశుపాలుడు లేచాడే. నీవు ఎవరినైనా లెక్క పెట్టావా? మునిగల సభ ఆ సహదేవుడు ఆ పళ్ళని తెచ్చి ధర్మరాజు చేతికి అందించగా ధర్మరాజు నీకు అర్హణం అర్ఘాభిహరణం చేశాడే, నువ్వు స్వీకరించావే. ఆ విలాసమూర్తి ఆ స్ఫూర్తి మరవటానికి వీలా స్వామి. క్షితిపరమవరోపితుం కురూణం శ్వసన ఇవ అసృజతు అక్షవంశవన్నిం. కౌరవ పాండవులు అన్న తమ్ముల పిల్లలు, వాళ్ళ మధ్యలో జూదమా? ఇది ఎవరి ప్రేరణ? నీ విలాసమే. ఇది ఒకటి కల్పించావు మధ్యలో. ఈ ఒక్క జూదం గనక లేకపోతే ఈ వంశం నశించదుగా. ఈ కౌరవ పాండవ పరివార పరికరాలు సంహరింపబడవుగా సమరరంగంలో. ఆహా, తమిగ మగము అనువ్రత ఆర్తిహాంఘ్రిం హృది పరిరభ్య జగామి మర్చనీడము. ప్రభో కృష్ణ, భూభారాన్ని తీర్చడం కోసం మాయా లీలా అవతార మూర్తివై అవతరించి ఈ సమస్త జగత్తుల యొక్క క్షేమం ధర్మస్థాపన కోసం జూదాన్ని పుట్టించి వారిలో కలహాన్ని రేపి రణరంగానికి దించి కురుక్షేత్ర భయంకర సంగ్రామ రంగంలో సర్వ సంహారాలు చేయించావే. భూభారం తీర్చడానికి నీ విలాసం అగ్ని గనక వాయువు ప్రేరణతో పెరిగినట్టుగా నీవు ఈ వైరాన్ని పెంచి యుద్ధభూమిలోకి దించావు. స్వామి, అటువంటి ఆర్తులైన వారు ఆపన్నులైన వారు ఆ స్మరిస్తే చాలు సర్వతాపాలను తీర్చే నీ దివ్యమైన పాద కమలాన్ని నా హృదయంలో భావించి కౌగలించుకొని సంస్పర్శ పొంది ఈ మానవ శరీర ఉపాధిని వదిలేస్తానన్నాడు. తమిక మహమజం శరీర భాజం హృది హృది ధిష్ఠితం ఆత్మ కల్పితానాం ప్రతిదృశం ఇదా అనేక ధర్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోహ. భగవంతులు అనేక రకాల, ఒక్కడా ఇద్దరా ముగ్గురా? ఒక్కడే ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన నహి ద్రష్టుర్దృష్టేర్విపరిలోప. సర్వోపనిషత్తులు చక్కగా స్ఫూర్తిగా చూపిస్తాయి ఈ మాటలు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఉన్న సూర్యుడొక్కడే, కానీ ఎవడు ఎలా చూస్తే వాడికల్లా సూర్యుడు కనపడుతూనే ఉన్నాడు. ఒక్క సూర్యుడే ఇంతమందికి కనపడతాడు. కాదు కాదు, కుండల్లో నీళ్లు పోసి 6,000 పెడితే సూర్యబింబం దాంట్లో ప్రతిబింబిస్తే 1000 కుండల్లో 1000 సూర్యుడు కనపడతారు. 1000 సూర్యుడు ఉన్నారా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక. ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుగములం నానా విధానూన రూపగుడై ఒపుచునుండు.
అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే సూర్యుడు సమస్త ఉపాధుల్లో వేరు కనపడ్డట్లు ఈ అనంతకోటి బ్రహ్మాండముల్లో, ఈ 84 లక్షల జీవరాశుల్లో, సమస్త భిన్నమైన ప్రకృతులతో కూడిన ఉపాధులు కలిగిన ఈ జీవుల్లో ప్రతివాడిలో అంతరాత్మగా ఉన్నాడు. భగవంతుడు హృదయంలో లేని జంతువు లేదు, కుక్క కాదు. శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. కుక్క, బ్రాహ్మణుడు, గోవు, గాడిద ఏ భేదం లేదు. అంత ఏనుగలో ఉన్నదే ఇంత చీమలో కూడా ఉన్నది. పిపీలికలో ఉన్నదే బ్రహ్మలో ఉన్నది. అదే అణోరణీయాన్ మహతో మహీయాన్, సర్వవ్యాపకమై ఉంది, సత్యజ్ఞానానందమై ఉంది. ప్రతివాడు సుఖం అనుభవిస్తున్నాడు, ఏదో విషయాన్ని ఆలోచిస్తున్నాడు, ప్రతివాడు ఏదో చేస్తున్నాడు. వాళ్ళలో భగవంతుడున్నాడు. ఒకే సూర్యుడు ఉపాధుల్ని బట్టి ఉన్నట్టుగా సర్వేశ్వరుడు సర్వవిధాల అనేక రకాలుగా వ్యాపించిన ఆ చిద్రూపం, ఆ సత్యజ్ఞానానంద మూర్తిని మనస హృదయంతో స్మరించి ధ్యానిస్తున్నానన్నాడు. కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః ఆత్మన్యాత్మా సమేభ్యేత్య సో అంతశ్వాసః ఉపారమతు. ఈ మనోబుద్ధులతో అంటే ఈ శరీరం కనపడుతుంది బయటికి, లింగ శరీరం ఉంది అసలు సూక్ష్మం. అది ఒక బ్రీఫ్ కేసులాగా ఈ శరీరం వదలగానే అది పట్టుకొని వెళుతాడు ఇంకో జన్మకి, ఇంకో లోకానికి. అది ఎప్పుడు పోదు. అది ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో, భగవద్ అనుగ్రహం కలుగుతుందో అప్పుడు ఆ బ్రీఫ్ కేసు పటాపంచలవుతుంది. అదే మనోమయం అన్నారు దాన్ని. ఆ మనస్సు చూడండి, మీరు నిద్రపోయినా స్వప్నంలో అనేక దృశ్యాలు చూపిస్తున్నది ఎవరు? ఆలింగ శరీరమే. అంటే మనస్సే. ఈ మనస్సే బ్రహ్మాండాన్ని కల్పిస్తున్నదంటారు యోగ వాసిష్ఠాదుల్లో. అటువంటి ఆ మనోమయమైనటువంటి బహిర్వ్యాపారం అంతా వదిలి ఆ మనస్సు సర్వేశ్వరుడు యందు తైలధారావద విచ్ఛిన్న భగవదేకాకార ప్రత్యయ పరంపర ఏకాగ్రతాయోగ్యం మనస్సంపాదయేతన్నారు. ఆ ఏకాగ్రత స్థితి ఆ భగవంతుని యందు ఉంచిన వాడై ఈ వసువుల్లో 8వ వసువు మహాశక్తివంతుడు. సంతానం లేకుండా రావాలి, అది గంగమ్మ వసువులకు ఇచ్చిన హామీ. ఆ ప్రతిజ్ఞ ప్రకారమే పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఆ శరీరాన్ని వదిలేశాడు. వెంటనే ఆ భీష్ముడు నిష్కళమైన నిర్వికారమైన సత్యజ్ఞానానందమైన నిరుపాధికమైన ఆ భగవత్తత్వంలో లీనమైనాడు. ఇక మరణ ఈ భౌతిక వ్యవహారాలు ఏం లేవు. ఆయనకు ధర్మరాజు కావలసిన సంస్కారాలన్నీ చేశారు. మహర్షులంతా స్తుతించారు. సర్వధర్మవేత్త, అస్కలిత బ్రహ్మచారి, అఖండ యోగి, మహాభక్తుడు, పరమభాగవతుడు అన్ని ఆలోచించి స్వరిక్తక హృదాతదాయినో యుధిష్ఠిరో ధర్మభృతం వరిష్ఠ. అప్పుడు పట్టాభిషిక్తుడైన ధర్మరాజు పరిపాలన చక్కగా జరిపాడు. ఆ వంశాన్ని, కురు వంశాన్ని దహనం చేసినట్టు చేసి నిర్వక్ర విక్రమంతో చక్కగా ఈ పరీక్షిత్తు పుట్టాడు. పరీక్షిత్తుకు సమస్త సంస్కారాలు ఉపనయనాలు జరిపించారు. కృపాచార్యుడి వలనే శస్త్రాస్త్రాలన్నీ నేర్పించారు. సర్వసమర్థుడైనాడు. మహాతేజశాలి, అర్జునునికి పౌత్రుడు, అభిమన్యుని యొక్క పుత్రుడు. సమస్తమైనటువంటి వైభవాలతో పాండవులున్నారు. 3 అశ్వమేధ యాగాలు చేయించారు ధర్మరాజు చేత శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు వదిలిపెట్టలేక ఉన్నటువంటి పాండవుల దగ్గర అనుజ్ఞ తీసుకొని మెల్లగా ద్వారకా నగరానికి వెళ్ళారు. తరువాత యాదవ కుల ముసలాదులన్నీ జరిగినాయి. ఆ పైన పట్టాభిషేకం చేసి ధర్మరాజు ఇక ఈ లోకంలో మనం ఉండవలసిన పని లేదని సోదరులతో ద్రౌపదీదేవితో మహాప్రస్థానానికి వెళ్ళిపోయినారు. హిమవత్పర్వతానికి బయలుదేరి ఉత్తర దిక్కుగా ఎవరితో మాట్లాడక, వెనక్కు చూడక, ఏది ఆలాపించక, ఏ విషయం పట్టించుకోక సమస్త విషయాలతో నిరీహుడై బయలుదేరి వెళ్ళిపోయినాడు. అప్పుడు పరీక్షిత్తు ధర్మ పరిపాలన చేస్తూ ఉంటే కలిపురుషుడు కనపడ్డాడు. ఆ కలిపురుషుణ్ణి చంపుతానన్నాడు. కానీ కలిని చంపకూడదన్నారు.
ఎందుకంటే కలి ఎంత సులభమైన యుగం లేదట. ఇది వరకు యాగ యోగ తపస్సమాధులు చేసినా దొరకని భగవద్విషయం కలిలో భగవన్నామం చేస్తే దొరుకుతుందిట. ఇంత తేలిక సులభమైన మార్గం. అందుకనే మహర్షులంతా త్రేతాయుగ కృతయుగాల్లో పుట్టినవారు మేం కలియుగంలో పుట్టాలని కోరుకుంటారట. సారంగ ఇవ సారభుక్ అన్నారు. తుమ్మెద గనక పుష్పముల యందలి మకరంద రసాన్ని ఆస్వాదించినట్లు కలిలో పాపం చేద్దామనుకుంటే తప్పు రాదుట, చేస్తేనే వస్తుందిట శిక్ష. ఇతర యుగాల్లో పాపం చెయ్యాలనుకుంటేనే శిక్షణ, పుణ్యం చేద్దామనుకుంటేనే పుణ్యఫలం కలుగుతుందిట కలిలో. ఎంత మధురమైన కలియుగం అండి. ఒక రకంగా ఆలోచిస్తే ఉపయోగించుకోగలిగిన వాడికి సులభాతి సురనభ తరుణోపాయం. కనుక ఈ కలిని చంపవద్దన్నారు. అయితే ఏం చెయ్యాలి? పరీక్షిత్తు ప్రభుత్వం ఉన్నంత వరకు నువ్వెవరి దగ్గరికి రాకూడదు. మరి ఎక్కడన్నా ఉండాలి. ఎక్కడన్నారు? మద్యశాలల్లో, జూద గృహాల్లో, వ్యభిచార స్థలాల్లో నువ్వు నివసించమని కలిని నిర్బంధించి ఆ పైన పరీక్షిత్తు అరణ్యంలో ఒకనాడు విహారానికి వెళుతున్నాడు. పరీక్షిన్ మహారాజు వనంలో వేటాడి మృగాలని అలసిపోయి ఆకలిగొన్నవాడై దప్పిక కలిగి ఎక్కడా జలాశయం అనేది కనపడక తిరిగి తిరిగి ఒక ఆశ్రమ ప్రాంతముందు కూర్చొని ఉన్న పరమశాంతుడైన మహర్షిని చూచాడు. కన్నులు మూసి ఉన్నాడు. ప్రతిరుద్ధ ఇంద్రియ ప్రాణమనో వృద్ధి ముపరతం స్థానత్రయాతు పరం ప్రాప్తం. జాగ్రత్త స్వప్న సుషుప్తుల కంటే తురీయమైనటువంటి సమాధిలో ఆనందంలో ఉన్నాడు. పరమపురుష దర్శనంతో ఆనందాన్ని పొందుతున్న మహానుభావుడు సమాధినిష్ఠుడైన శమీకుడనే మహర్షిని చూచాడు. జటాధారి, కృష్ణాజిన ధరించాడు. మహారాజును, చక్రవర్తిని, కురువంశ సార్వభౌముణ్ణి నేనొచ్చాను. దప్పికై కదలడు, మెదలడు, కన్ను తెరిచి చూడడు, కూర్చోమనడు. కోపం వచ్చింది. బ్రాహ్మణం ప్రత్యభూద్రాజ్ఞ మత్సరో మన్యురేవచ. మాత్సర్యం కలిగింది. వెంటనే కోపం పట్టలేక అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఒక పామును తీసి శమీకుని మెడలో వేసి బయలుదేరొచ్చాడు. ఆయనకు తెలియదు, శరీర భారమే లేనివాడు. కుర్రవాళ్లతో ఆడుకుంటున్నాడు కుమారుడైన శృంగి అనే మహర్షి. బాల్యం నుంచే తపస్సంపన్నులు, తేజశ్శాలులు, సత్యధనులు. వారికి ఎంత ప్రభావం! ఏమిరా, మీ నాన్న మెడలో ఎవరో ఆ రాజు పాము వేసిపోయినాడురా అని చెప్పారు తోటి పిల్లలు. నీచ క్షత్రియుడు, బ్రహ్మనిష్ఠుడైన తపశ్శాలి అయినటువంటి నా తండ్రిని అవమానం చేస్తాడా? ఆడడు తన్ను దూషణములు ఆశ్రమవాసులగాని వైరులంగూడడు కందమూలములు గూడగదించు సమాధి నిష్ఠుడై వీడడులోని చుట్కులను విష్ణుని దక్క పరప్రపంచము చూడడు మద్గురుండు ఫణి చుట్టగా నేటికి రాచవానికి. దురహంకారంతో రాజని, గర్వంతో ఋషిని పరదూషణ చెయ్యని వాణ్ణి, సర్వదా సర్వేశ్వరుణ్ణే మనస్సులో చింతిస్తున్న మహానుభావుణ్ణి అవమానిస్తాడా? మేమేం తప్పులు చేశామా? యాచనకు వెళ్ళామా? ఈయన మీద ఆధారపడ్డామా? పోము హిరణ్య దానములు పుచ్చుకొనంగా. దానాలు పట్టడానికి ఆశ్రయించే వాణ్ణి కావు. పోము హిరణ్య దానములు పుచ్చుకొనంగా ధనంబులేమియుందేము సవంచనములుగా దీవనలిచ్చుచు వేసరింపగా రాము. కపట వేషాలతో ఆశీర్వచనాలు చేస్తూ వెంటబడేవాళ్ళం కాదు. వనంబులం గృహ విరాములమై నివసింప చలరే పామును వైవగాతగునే బ్రహ్మమునింద్రు భుజార్గళమునను. ఎంత అన్యాయం!
ఎంత దురహంకారం! ఆహా! అంగిరస వంశప్రభూతుడైన మహామహర్షిని చులకనగా అవమానిస్తాడా? ఉడుకు నెత్తురుతో కోపం వచ్చి ఆవేశం పట్టలేక వెంటనే ఉదకం తీసి శపించాడు. ఓడగ వింటి కోపున మృతోరగమున్కొని వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు నంసమునందున పెట్టి దుర్మద క్రీడ చరించు రాజు హరికేశవులొడ్డిననైనా చచ్చుపో ఏడవ నాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతి. నిరపరాధి అయిన మహర్షిని అవమానపరిచిన వాడు నేటికి 7వ రోజు తక్షకుడనే సర్పరాజు చేత కరవబడి సంహరింపబడతాడు. మహానుభావుణ్ణి తృణీకరించి అవమానం చేస్తాడా దుర్మార్గుడు అని శపించాడు. శపించి ఆ పామును చిన్నతనం పామును తీయటం ఎట్లా, తీస్తే కరుస్తుందేమో, అసలు ఎట్లా అని బతికున్నదనుకోని పాపం ఏడుస్తున్నాడు తండ్రిని కౌవలించుకొని. ఆయన సమాధి నుంచి బహిర్గతుడై కళ్ళు తెరిచి ఏడుస్తున్న కుమారుణ్ణి చూచి, నాయనా ఏమిట్రా అంటే, నీ మెడలో పాము చూడమంటే ఆ మృత సర్పాన్ని తీసవతల పడేసి నేను శపించానని చెప్పగా చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆహా! విప్రకృతః రాజ్ఞా నైవ అఘం తదచింతయతు. మహారాజు వచ్చాడు పాపం. క్షుత్రు త్రుటు శ్రమయుతః దీనః నైవ అస్మచ్ఛాపమర్హతి. ఆకలి దప్పిగా కలిగి శ్రమ పడ్డాడేమో, ఇంద్రియ పరవశుడై కోపం వచ్చుంటుంది. మహారాజు ఏలేవాడు, నా విష్ణు పృథివీపతి. నాయనా, చిన్నతనంతో నువ్వు మహాపాపం చేశావు. ప్రభు విష్ణుంశతో కూడినవాడు, అతడు లేకపోతే అరాజకం కాదా నాయనా? ఏవైనా సరే వెంటనే ఒక శిష్యుణ్ణి పిలిచి శృంగి ఆ శాపాన్ని తిప్పుకోలేనన్నాడు. ఈ శాపం సంగతి తక్షకుడు వస్తాడని శపించాడని మహారాజు కబురు చేశాడు. పరమభాగవతుడు ఏదో ప్రారబ్ధాధీనంగా కోపం ఆవేశం వచ్చింది గాని ఇంటికి వెళ్లి మహాపశ్చాత్తాపడ్డాడు పరీక్షణ్ మహారాజు. ఎంత తప్పు చేశారు! ఆహా! నాయనా, నన్ను శపించాడా, తగిన ప్రాయశ్చిత్తమే చేశాడన్నాడు. దురహంకారంతో నేను చేసిన పనికి తగిన మాట. అథో వికాయ ఇమమూచ లోకౌ విమర్శితౌ ఘేయతయా పురస్తాత్ కృష్ణాంఘ్రి సేవామభిమన్యమానః ఉపవిశతు ప్రాయము అమర్త్య నద్యాం. ఇహలోక పరలోక వాంఛలన్నిటినీ తుడిచేశాడు. ఒకనాడు తనకు మరణం ఉన్నది, అది ఎప్పుడొస్తుందో తెలియదనుకున్నవాడు, వివేకం కలవాడు సర్వమును త్రోసివేసి ఆ భగవచ్చరణార విందముల యందు ఆసక్తిని పెంచుకోవాలి. అదే పరీక్షిత్తు కలిగిన మహాభాగ్యం. విష్ణురాతుడన్నారు. నారాయణుని చేత గర్భస్థితులైన శిశువు రక్షింపబడ్డవాడు గనక వాడికి కలిగిందా భాగ్యం, అందరికి కలుగుతుందా? ఆహా! ఇక నాకెందుకు ఈ జగత్తుతో పని, ప్రాయోపవేశం మొదలుపెట్టాడు గంగానదీ తీరమందు. 50 లసచ్ఛ్రీతుల తులసీ విమిశ్ర ప్రకృష్ట అంఘ్రి రేణ్వధికాంబు నేత్రి పునాతి లోకాను. ముల్లోకాలను పవిత్రం చేసే గంగా భవాని దగ్గర కూర్చున్నాడు. ఇక మరణం నిశ్చయం అనుకున్నాడు. అక్కడికి జగత్తును పావనం చేసే పరమ మహర్షులంతా వచ్చారు. సత్పాత్రుడైన యోగీంద్రుడు పుణ్యాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడికే సాధువులు వస్తారు. పిలవక్కర్లే, వారి రాక వీరి పుణ్యము యొక్క ప్రభావం. అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి, చ్యవన మహర్షి, శరద్వంతుడు, అరిష్టనేమి, భృగువు, అంగిరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, ఇంద్రద్యుమ్నుడు,
యుద్ధమవాహుడు, మేధాతిథి, దేవనుడు, ఆర్ష్టిసేనుడు, భరద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, దేవర్షి, బ్రహ్మర్షి శ్రేష్ఠులంతా వచ్చారు. రాజర్షి వర్యులైన అరుణాదులందరూ వచ్చారు. అందరూ రాజర్షి, బ్రహ్మర్షి, మహర్షి సందోహంతో సభ నిండిపోయింది. ఆహా, వచ్చిన వారిని చూచి దోసిలి వగ్గి నమస్కరించాడు. వినయ విధేయతలతో పూజించాడు. నా జన్మ ధన్యమన్నాడు. ఇటువంటి మహాపురుషుల దర్శనం మరణకాలం రాబోయే నాకు ఇలా లభించడం ఎంత పుణ్యం, నా యొక్క అదృష్టం అనుకున్నాడు. ఆహా, తప్పకుండా తక్షకుడు వస్తాడట. ఈ శరీరాన్ని తీసేస్తాడు. తక్షకుడు ఏం చేస్తాడు? ఆనంద స్వరూపమైన బ్రహ్మఋషుల అనుగ్రహం పొందిన, భగవత్ చరణారవింద సేవ పొందిన నాకు కృతార్థత ఇంకొకటి ఉన్నదా? అయ్యా, నేను ఎలా బాగుపడాలి? కొద్ది సమయం జీవితం ఉన్నవాడు ఎలా తొందరగా కృతార్థతను పొందాలో అనుగ్రహించండి అని అంటూ ఉంటే, ఇంతలో తత్ర అగమతు భగవాను వ్యాసపుత్రః యదృచ్ఛయాగామటమానః అనపేక్షః అలక్ష్యలింగః నిజలాభతృష్టః వృతశ్చ బాలైః అవధూతవేషః. మహానుభావుడు అక్కడికి రానే వచ్చాడు. అగర్భయోగి శుక మహర్షి పిల్లలంతా వెంటబడి వచ్చారు. అవధూత అంటే అదే అర్థం. అవధూతో నామ లోకధర్మ తిరస్కృత. మనం లోకం మెచ్చడానికి కుండలాలు, శాలువలు, వేషాలు, డ్రస్సులు, అనేక అలంకారాలు చేసుకొని బయలుదేరుతాం. ఇవన్నీ శరీరానికి, వ్యర్థమైన శరీరానికి సంబంధించినవని ఆత్మస్వరూప ఆనంద శమదమాది అలంకారాలే వారు పొంది లోక దృష్టిలో చాలా విపరీతంగా ఉంటారు. దివ్యష్ట వర్షం ఎలా ఉన్నాడు శుకయోగి? 2 ఎనిమిదులు 16 సంవత్సరాల వయస్సుగా కనపడుతున్నాడు. మహాయోగులు, జ్ఞానులకు శరీరం తృప్తిగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. మనకు లక్షలున్నా, కడుపు నిండా తిన్నా అంతా కొరువే, అంతా ఇబ్బందే. ఎందుకని? ఎప్పుడూ మనకు భయం వెంట కనపడుతూ ఉంటుంది. భయం లేదు, ఆనందం, తృప్తి గలవాడికి అసలు ఆరోగ్యానికే ఇబ్బంది లేదు. 16 సంవత్సరాల లేప్రాయం. సుకుమార పాదక రోరుబాహ్వంసక కపోల గాత్రం చార్వాయతాక్ష ఉన్నస తుల్య కర్ణం శుభ్రాననం కంబు సుజాత కంఠం. శంఖంలాగా ఉంది మెడ. వికసించిన కమలాల రేకుల నిగారింపుల సొంపులు నింపే సున్నితమైన సుకుమారమైన విశాల నేత్రాలు, చక్కని కాంతి, గండస్థలం తళతళ్లాడుతున్నది. కప్పిన ఎముకలు కలిగినటువంటి భుజస్కంధాలు, విశాల వక్షస్థలం, చక్కని ఉదరం, వంకరగా తిరిగినటువంటి జటాజూటము యొక్క ముంగుర్లు. ఎంత సుందరం! బ్రహ్మవేత్త సౌందర్యం మరొకరికి ఉంటుందా? ఆయనొచ్చాడో లేదో, మహాయోగీశ్వరుడైన అవధూత రావటం వల్ల ఋషులంతా లేచారు, గౌరవించారు. పాదాల మీద పడ్డాడు పరీక్షిన్ మహారాజు. ఆహా, అహో అద్య వయం బ్రహ్మన్ను సత్సేవ్యాగా క్షత్రబంధవగా. క్షత్రియులమైన మేము ధన్యులమైనాం స్వామి మీ రాక. ఆహా, ఏషాత్ సంస్మరణాత్ పుంసాం సద్య శుద్ధ్యంతి వై గృహా. ఏ సాధువుల యొక్క సంస్మరణం చేస్తే చాలు గృహాలు పవిత్రమవుతావో, వారి దర్శన, స్పర్శన, పాదసేవ, ఆగమన, ప్రసంగాలు వినటం, ఆహా ఎంత భాగ్యం! నేను కృతార్థుణ్ణి. ఆహా, పాండుసుతులకు ప్రియుడైన మా తాతలకు పరమ ప్రియుడు, పెన్నిధి అయిన శ్రీకృష్ణ స్వామి వారి భగవంతుడి అనుగ్రహం కావచ్చుది. లేకపోతే మీరిక్కడికి పిలవకుండా ఇలా వస్తారా? వ్యర్థున్నైన నా దగ్గరికి యోగినాం పరమం కురుం పురుషస్య ఇహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా యచ్శ్రోతవ్యం అధో జప్యం యత్ కర్తవ్యం నృభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. సమీపంలో మరణం కలవాడు,
ఏ జపం చెయ్యాలి, ఏది వినాలి, ఏ పని చెయ్యాలి, ఏ సేవ చెయ్యాలి, ఏది ఆలోచించాలి, ఏ సంకీర్తనం చెయ్యాలి. ఇప్పుడు నాకు కావలసింది బతకటం కాదు, ఈ బతుకు చివరకొచ్చినప్పుడు కావలసిన కైవల్య స్థితికి కావలసిన స్థితి మీరు అనుగ్రహించాలన్నారు. శుకుడు నవ్వాడు. ఈ ప్రశ్న ఎవడికి కలుగుతుందయ్యా? ఇంకా కొన్నాళ్లు బతికిచ్చమని, శరీరం ఆరోగ్యం కల్పించమని అడుగుతారు గాని, గొప్ప ప్రశ్న అడిగావు మహానుభావ. వేల కొద్దీ ఉన్నాయి వినదిగినవి. మనుష్యుడికి మహా బతికితే సంపూర్ణంగా 100 ఏళ్ళు ఆయుష్యం. 50 ఏళ్ళు చెప్పకుండా పోతుంది. రాత్రి తక్కువ పడుకుంటే పొద్దున ఎక్కువ పడుకుంటాడు. 50 ఏళ్ళు నిద్రలో. ఇంకా 25 ఏళ్ళు ఉన్నాయి. ఏమీ తెలియని కొన్నాళ్ళు, అస్తావిస్తం వచ్చేది కొన్నాళ్ళు. చివర కొంత, మొదలు కొంత. బాల్యం, వృద్ధాప్యం. ఇక మిగతావా కుటుంబ భరణేనచ. ఎవడి కొంప తీయాలి, మన కడుపు ఎలా నించాలి, ఎవడిల్లు మట్టం చెయ్యాలి, నేనెట్లా గొప్పవాణ్ణి కావాలి, ఎత్తుకు పై ఎత్తు ఎలా పెరగాలి. దీనితోటే ఈ లోపల జబ్బులు, యోగాలు, దుఃఖాలు, దరిద్రాలు, ఆకలి, నెయ్యి బాధలో ఎంత ఉంది సమయం. ఈ ఉన్నది సద్వినియోగం చేస్తాడా? అందుకనే తస్మాతు భారత సర్వాత్మా భగవాను హరిరీశ్వర శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ సుమర్తవ్యశ్చ ఇచ్చతా భవం. కైవల్యం కావాలనుకున్నప్పుడు వీలైనప్పుడల్లా భగవత్ స్మరణం, ఆయన కథ వినటం, ఆయన్ను గానం చెయ్యటం, ఆయన విశేషాలే ఆలోచించడం. ఏతావాను సాంఖ్యయోగాభ్యం స్వధర్మ పరినిష్టయా. సాంఖ్యం, యోగం ఇవన్నీ ఎన్ని కలిపినా సర్వసారం ఇదేనన్నారు. ఇంతకంటే సారం లేనే లేదన్నారు. ఖట్వాంగుడనే రాజర్షి దేవతలను అడిగాడయ్యా, నాకు ఆయుష్యం ఎంత ఉందని. ఇంకొక క్షణం అన్నారు. ఆ ఒక్క క్షణంలో మనస్సుతో సర్వబంధాలను వదిలేసి సర్వసంగాన్ని మరిచిపోయి ఆ పరమాత్మ స్వరూపముందే నిష్ఠను పొందాడు, ముక్తి పొందాడు. బాగుపట్టానికి ఒక్క క్షణం చాలు. చెడిపోవటానికి, నరకం అనుభవించడానికి 100 ఏళ్లు బతికినా పాడు బతికే, వ్యర్థమే. ఏం లాభం? స్వామి, నీకు 7 రోజులుంది కదయ్యా, అబ్బా ఎంత అవకాశం ఉందన్నాడు. ఒక్క క్షణంలో ఖట్వాంగుడు మోక్షం పొందితే ఇన్ని క్షణాలు ఎన్నో ఉన్న రోజులు 7 ఉన్నాయే నీకు. ఇంతకంటే గొప్ప అవకాశం ఉందే? అంతకాలేతు పురుష ఆగతే. చివరకాలం వచ్చిందనుకున్నప్పుడు గత సాధ్వసక, మృత్యువు మీద భయం పోవటం మొదటి మంచి లక్షణం.